వచ్చే వారం నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 3 రోజుల పాటు ఎండలు ఉంటాయని పేర్కొంది. అయితే కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా రాష్ట్రంలో తీవ్రమైన ఉక్కపోత, వేడిమి వాతావరణం ఉంటుందని తెలిపింది. వచ్చే వారం నుంచి తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురిసినా ఒక్కచోటి కురవడం, మరో చోట వర్షం కురవకపోవడం ప్రజలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు కురుస్తాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలువురు రైతులు వరి సాగు చేశారు. కానీ వర్షం కురిస్తేనే మొక్కలు నాటే అవకాశం ఉంది. వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రేపు ఎల్లుండి తెలంగాణలో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. మరోవైపు ఇండో జర్మన్ నిపుణులు కూడా తెలంగాణ వాతావరణాన్ని పరిశోధించారు. వారి అంచనా ప్రకారం తెలంగాణలో జూన్ 21, 22 తేదీల్లో నిరంతరాయంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించగా జూన్ 21న తూర్పు తెలంగాణ, 22న ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని నిపుణులు ప్రకటించారు. ఈసారి తక్కువ వర్షపాతం నమోదైంది. ఇండో జర్మన్ నిపుణుల బృందం దేశంలో ఋతుపవనాల ప్రవేశాన్ని, అలాగే వాటి వల్ల కురిసే వర్షపాతాన్ని అధ్యయనం చేసింది. దాదాపు 10 ఏళ్ల పాటు పరిశోధనలు చేసి భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో మారుతున్న వాతావరణ పరిస్థితులను వివరించారు. మరోవైపు సూపర్ నినో క్రమంగా బలహీన పడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 2023 జూన్లో ప్రారంభమైన ఎల్ నినో ప్రభావం మే 2024 వరకు గత సంవత్సరంలో ప్రపంచ దేశాలకు ఎన్నడూ చూడని వేడిని పరిచయం చేసిందని వివరించింది. ప్రస్తుతం పరిస్థితి తటస్థంగా ఉంది. ఎల్ నినో వస్తే ఉష్ణోగ్రతలు తగ్గి వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. రైట్ టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి 6 టీవీ.